ఇక మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతూ ఉన్నాం. ఈ క్రమంలో భాగ్యనగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అంతా సిద్ధమవుతున్నారు. వేడుకల సందర్భంగా నగర పోలీసులు సైతం పటిష్ట చర్యలు చేపట్టారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి 11 గంటలు దాటాక ఓఆర్ఆర్తో పాటు అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. మద్యం సేవించిన కస్టమర్లు వాహనాలు నడపడానికి అనుమతించకూడదని నిబంధనలు పాటించకుంటే సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. క్యాబ్లు, టాక్సీ, ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, సరైన పత్రాలు లేకుంటే వాహనాలు స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించొద్దని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, అయితే నూతన సంవత్సర వేడుకలకు నగరం మొత్తం సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఇన్సిడెంట్ ఫ్రీ వేడుకలు నిర్వహించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్తా ఉన్నారు. ఓఆర్ఆర్ మూసివేస్తున్నారు. ఎందుకంటే ఓఆర్ఆర్ పై తాగిన మైకంలో కూడా స్పీడ్ గా వాహనాలు నడిపేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున కార్లు ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి ఓఆర్ఆర్ పైకి ఎలాంటి కార్లు కానీ మనుషులు ప్రయాణించే వాహనాలు ఏవి కూడా వెళ్ళడానికి వీల్లేదంటూ ఓఆర్ఆర్ మూసివేసి కేవలం లోడ్ వెహికల్స్ అంటే భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఓఆర్ఆర్ తో పాటు నగరంలోని ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు కూడా మూసివేశారు. కేవలం ఓఆర్ఆర్ కి సంబంధించి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఓఆర్ఆర్ మూసివేస్తా ఉంటుందని చెప్తాను. ఇక ఫ్లైఓవర్లకు సంబంధించి అన్ని ఫ్లైఓవర్లు అయితే ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదు, అండర్ పాస్ కూడా ఎలాంటి అనుమతి లేదని చెప్తున్నారు. ఇక టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఇంకోటి అదనంగా డబ్బులు వసూలు చేసినా కానీ చర్యలు తప్పవని కూడా ఆటో, టాక్సీ డ్రైవర్లకు హెచ్చరిక చేస్తున్నారు. బార్లు, పబ్బులు, క్లబ్లకు సంబంధించిన యజమానులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా మద్యం సేవించి ఉంటే వాళ్ళకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత యజమానులపై. మైనర్లు కూడా డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా వాహనాలు తీసుకుంటే అడుగులకు వస్తే సీజ్ చేస్తామంటున్నారు. ఇక ఈ ఆంక్షలు మొత్తం కూడా రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 మార్నింగ్ వరకు కూడా అమల్లో ఉంటాయని పోలీసులు సూచిస్తా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.